ఓం శాంతి. ఇప్పుడు మనం దీపావళి అయిపోయిన తర్వాత కార్తీక మాసంలో వచ్చాం. ఈ కార్తీక మాసం ఏంటంటే నెల రోజులు మనం చేసుకుంటాం. అయితే మొట్టమొదట మనం వెలిగించేది ఒకటే దీపం, దీపావళి అనేటప్పుడు. ఆ దీపం ఏంటంటే అనేక జ్యోతులు వెలిగిస్తాం. అంటే మనకి 31 రోజు ఈ మంచి వాతావరణం, మంచి వైబ్రేషన్స్ అన్నీ బాగుంటాయి. అటువంటి టైంలో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఎంతోమంది మాలలు వేస్తుంటారు, చాలామంది విశేషంగా ఎన్నో మాలలు ధరిస్తారు. కానీ ఆధ్యాత్మిక వాతావరణం, ఆధ్యాత్మిక సిస్టమ్స్తో నడుస్తుంటుంది. అలాగే ఆ విధంగా ఏంటంటే మనం మాలలు వేసుకుని కొన్ని రోజులు అక్కడికి వెళ్తుంటాం మంచి వాత. అలాగే నేను కూడా ఇక్కడ రాజస్థాన్ ఆరావళ పర్వతం అని మౌంట్ ఆఫ్కి వచ్చాను. వచ్చేసి కొంచెం ఆత్మకి సోల్ ఎనర్జీ అని కొంచెం కిక్కు అంటే ఆత్మని ఎనర్జీ సంపాదించుకొని, ఎందుకంటే మన ఆత్మలో ఎంతైతే శక్తిని నింపబడుతుందో అంత మనకి హల్కాగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. మరి బయట ఉన్నప్పుడు అనేక కర్మలు అయ్యి ఉంటాయి. ఆ కర్మల తాలూకు ప్రభావం మన పడుతూ ఉంటుంది. మళ్ళీ ఆ కర్మలన్నీ మనం తీసుకోవాలి. అంటే డబ్బులు సంపాదించుకుంటుంటాం, ఖర్చు పెడుతుంటాం, మళ్ళీ సంపాదిస్తాం, ఖర్చు పెట్టుకుంటాం. అలాగే ఈ విధంగా కూడా ఆధ్యాత్మిక అనేది ఏంటంటే ఈ టర్న్ ఓవర్ అలా జరుగుతూ ఉండాలి. జరుగుతున్నప్పుడు ఏంటంటే మనకు చాలా బాగుంటుంది. అయితే మొట్టమొదటి చెప్పుకోవాల్సింది ఏంటి, కార్తీక మాసం చాలా విశిష్టత ఏంటంటే కార్తీక మాసంలో ఇప్పుడు ఒక దీపం, ఇప్పుడు ఎన్ని దీపాలు వెలుగుతుంటాయి చూడండి. అందరూ కూడా ఎంతో దీపం, మన కార్తీక పౌర్ణమి కానీ అంత దీపానికి ఎంతో విలువలు ఇస్తారు, వాల్యూ చేస్తారు. అసలు దీపానికి గుర్తని మీకు చాలాసార్లు చెప్పాము. అంటే ఆత్మని మొట్టమొదటి తెలుసుకోవాలి. అంటే ఆత్మజ్యోతి అనేది మనం వెలిగించాలి. చెప్పాం కదా, బ్రిటిష్ స్థానంలో ఆత్మ ఉంటుంది మాట. ఈ ఆత్మను వెలిగించుకొని పరమాత్మను స్మృతి చేస్తూ ఉండాలి. అప్పుడు ఏంటంటే పరమాత్మ చెత్తచేయాలి ఉన్నప్పుడు మనకి అన్నీ అంటే ఏ కష్టాలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా జ్ఞానంతో ఏ విధంగా సర్దిద్దుకోవాలి, చేసుకోవాలంటాం. అయితే మొట్టమొదటి ఆత్మజ్యోతి. ఇప్పుడు కార్తీక మాసాల్లోని వ్రతాలు చాలామంది కథలు చెప్తుంటారు. అందులో మీకు ఒక విశేషమైన కథ వినిపిస్తుంది చూడండి. ఒక దేవాలయంలోనే ఉంటే గుళ్ళో చీకటిగా ఉంటుంది. ఆ చీకటిగా ఉన్నప్పుడు ఆ బ్రాహ్మణుడు వచ్చి దీపం వెలిగించడం. దీపం వెలిగించుకుంటే ఎప్పుడో పూజ చేస్తుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక స్త్రీ పురుషులు ఇద్దరు వచ్చేసి దానికి వాళ్ళకి తెలియదు, ఆ గుళ్ళోకి వస్తారు. వెలిసేసి కొంచెం నూనె వేసి ఒత్తి వేసుకొని వాళ్ళు వెలిగించుకొని వాళ్ళ కలయిక అక్కడ స్టార్ట్ చేయడానికి చేస్తారన్నమాట. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడిని అజ్ఞానంలో ఉన్న దీన్ని కూడా ప్రకాశవంతంగా చేసి 10 మంది చూసినట్టు అక్కడ వాళ్ళు చూశారు యూగల్స్. ఆ చేసిన దాని పవిత్ర కార్యంగా అతను చేసి అందుకు చనిపోయిన తర్వాత నుంచి వీలోంచి స్వర్గానికి వచ్చినట్టు, అతను నుంచి నరకానికి వెళ్ళినట్టు మనకు ఆ కథలో చూపిస్తారు. అంటే ఏంటంటే ఎవరైతే ఆత్మిక స్థితిలో ఉండి ఆత్మలో ఉండి ఎదుటి వాళ్ళ ఆత్మ చూస్తూ పరమాత్మ యొక్క శక్తి తీసుకుంటూ సంభోగం చేస్తారో అటువంటి వాళ్ళకి ఏంటంటే విశేషమైన మంచి పూర్వజులు, మంచి జన్మ లభిస్తారు. వాళ్ళు ఏంటంటే అనేక మంది ఆధార స్మృతులుగా ఉంటారన్నమాట. ఇక్కడ ఏ బ్రాహ్మణుడు అయితే ఆత్మజ్యోతి వెలిగించుకోలేనప్పుడు ఏంటవుతుంది, దేహభ్రాంతిలోకి వెళ్ళిపోతారు. అందుకే మొట్టమొదటి ఏంటంటే ఈ కార్తీక మాసం అందరూ ఏంటంటే జ్యోతికి చాలా విలువనిస్తారు. అది ఆత్మిక జ్యోతి, పరంజ్యోతి అయిన